ఎవరిని నేను వివాహం చేసుకోవాలో నిన్ను అడుగుతున్నానయ్యా తండ్రి. నువ్వు నవ్వకు. ఏమిటయ్యా, కల్పవృక్షం లాంటి నేను ప్రత్యక్షమైతే మోక్షం అడగకుండా, వేరొకటి అడగకుండా భార్య కావాలని అడుగుతావేమిటంటావేమో తండ్రి. కాలమునందో భోగమే మనిషిని పాడు చేస్తుంది. ఆ భోగము పాడు చెయ్యకుండా నాతో కలిసి నడవగలిగినటువంటి సౌశీల్యవతి నాకు కావాలి. సంసార సంబంధమైనటువంటి భోగమును అనుభవించాలి, కానీ ఇద్దరం తరించగలగాలి. అది కదా ధర్మపత్ని అంటే. ఇద్దరము తరించడానికి అనుకూలమైన మనః పరిణతి కలిగినటువంటి సౌశీల్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని నాకు నువ్వు కుదుర్చు అని అబ్బో అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నారు, నేను కూడా నువ్వు ఈ కోరిక అడుగుతావని తెలుసు. ఆయనకి తెలియదండి, సమస్త చరాచర ప్రపంచమునందు నిండి నిబిడీకృతమైన వాడికి విష్ణువు అని పేరు. మొన్న స్వామి చెప్పారు కదా, వ్యాపకత్వము కలిగి ఇందులో అందులో అని మీరు చెప్పడానికి వీలు లేకుండా అంతటా నిండిపోయిన వాడెవరో, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట నిండిపోయిన వాణ్ణి నారాయణుడని పిలుస్తారు. అంతటా నిండిపోయిన వాణ్ణి ఒక రూపంతో కనపడమని అడిగితే అది తపస్సు. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపంతో కనపడతాడు. ఒక రూపంతో కనపడ్డాడు. కనబడితే స్తోత్రం చేశాడు. నల్ల కలువలా ఉన్నటువంటి నీ స్వరూపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్నటువంటి శంఖచక్ర గదా పద్మములకు నమస్కారం, నీ పాద పద్మములకు నమస్కారం. తండ్రి, నువ్వు వేదము చేత స్తుతింపబడిన వాడివి, మాంసనేత్రము చేత చూడబడని వాడివి, అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, ఈ లోకములను హేళగా సృష్టించిన వాడివి, వీటిని నిలిపిన వాడివి, తుదకు నీలోనికి తీసుకునేటటువంటి వాడివి. అటువంటి వాడివి నాయందు అనుగ్రహించి నేను చూడడానికి వీలుగా ఒక రూపముతో దర్శనమిచ్చావు, నేను కృతజ్ఞుడను అని నమస్కరించాడంతే. భావన స్తోత్రం అంటే అదే ఉంటుందంటే దాని తీర్పు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషం కలిగిందో కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నీకు కావలసిన భార్యని నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలున్నారు. అకూతి, దేవహూతి, ప్రసూతి. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అందులో దేవహూతి అనబడేటటువంటి పిల్ల నీకు తగినటువంటి కన్య. ఆ దేవహూతిని రథం మీద కూర్చోపెట్టుకుని వస్తున్నాడు స్వయంభవమనువు. నిన్ను అడుగుతాడు, పిల్లనిస్తాను స్వీకరించమని. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి, స్వామి తనతో వచ్చినటువంటి గరుడ వాహనం మీద కూర్చుని గరుడ వాహనము యొక్క రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాట. మీకు ఎంత గమ్మత్తుగా చెప్తారంటే వ్యాసుల వారు, ఒక విమానం వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటటువంటి టేక్ ఆఫ్ సౌండ్ వేరు. మన మిమిక్రీ చేసేవాళ్ళు అందుకే విమానం ఎగిరిపోతే ఎలా ఉంటుంది అన్న ధ్వని చేస్తారు. అది మనకి గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కలేదు కాబట్టి, లేకపోతే ఎక్కిన మహాత్ములు ఉండొచ్చు అనుకోండి, ఓహో విమానం వెళ్ళిపోతే అలా ఉంటుందా అని వింటూ ఉంటాం. కానీ గరుడ వాహనం వెళ్ళిపోతోందిట, రెక్కలు అల్లారుస్తూ ఇలాగా వెళ్ళిపోతుంటే గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఏమిటో తెలుసా అండి? ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నట్ట. అంటే ఇప్పుడు గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. కాబట్టి అది పైకి స్థూలంగా దర్శనం ఇచ్చినప్పుడు గరుడ వాహనం మీద ఉంటాడు. ఆ గరుడ వాహనం వెళ్ళిపోతున్నప్పుడు రెక్కలు అల్లారిస్తే వచ్చే ధ్వని ఏమిటి? వేదధ్వని వచ్చింది. ఆ రుక్ సామవేద మంత్రములను కర్దమ ప్రజాపతి విని పొంగిపోయేట. ఇటువంటి స్థితి ఎంతమందికి దక్కుతుంది చూడండి. ఇటువంటి స్థితిలో ఉన్న కర్దమ ప్రజాపతి నిర్మించుకున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక ఎంత అందంగా ఉంటుందో చెప్తారు. అందు తమాల సాల వకుళార్జన నింబ కదంబ పాటలీ చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మాకంద చందన క్రిముక కాంచన బిల్వ కపిత్థ మల్లికాకుంద మధూక మంజుల నికుంజములందన రారి వెండియున్. మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై, మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరూ బహుశా లేరు.
ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు. దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలౌడ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే. అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడి స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివి. నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు. శబరిమలై వెడితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో 2 చేతులతో ఇలా కౌగిలించుకుందామంటే 2 చేతులు ఇంతకన్నా పట్టవు. అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్లా ఉంటుంది. అయ్య బాబోయ్ అంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభౌమనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభౌమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభౌమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభౌమనువు నమస్కరించాడు. నమస్కరించి సరసిజ గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెలయించుటకై బుధవర మింబుం తన ముఖంబు వలన సృజించెన్. అంటే ఇప్పుడు దేన్ని చెప్తున్నాడండి? పురుష సూక్తం చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. అయ్యా, చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం, ఆ వేదాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి. అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభౌమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది. అటువంటి రాజు నాకు చారులైనటువంటి వాళ్ళు రాజ్యంలో జరుగుతున్న విశేషాలు చెప్తారులే అని ఎక్కడో రాజధాని యందు కూర్చుని ఉండకూడదు. భూమండలమంతా పర్యటిస్తూ ఉండాలి. ధర్మాన్ని 4 చెరగులా స్థాపించడం కోసం ధనస్సు చేతపట్టి నువ్వు తిరుగుతున్నావు. చాలా సంతోషం కలిగింది. కానీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి ఏముంటుంది? తపస్సు చేసుకునే ఆశ్రమంలో నువ్వింత ప్రయత్నపూర్వకంగా భార్యతో కుమార్తెతో కలిసిన ఆశ్రమానికి వచ్చావంటే నువ్వు చెప్పవలసినది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. అది నువ్వు నిర్భయంగా ప్రకటముగా చెప్పవచ్చు, నీకేమీ బెంగలేదు అంటే లైన్ క్లియర్ చేశారు. అందుకని ఒక ప్రజాపతి ఒక యోగి పురుషుణ్ణి పట్టుకుని మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అసహ్యంగా ఉంటుంది. ఎందుకని నువ్వు మనస్సులో ఏ కోరికతో వచ్చావో అది చెప్పవచ్చు, నీకు భయం లేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మహానుభావుడు కర్దమ ప్రజాపతి చూడండి ఎంత అందంగా అంటారో ఆ స్వయంభూమనువుని. దురిత స్వరూప పాటచ్చర పీడం పొందకుండ సకల క్షోణిన్ పరిపాలించుటకై మము అరవింద భవుండు భుజములందు సృజించెన్. ఈ మాటలు కర్దమ ప్రజాపతి చెప్తే ఆయన అన్నాడు, మా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో, మేము మహారాజుల నిజమే, ధనస్సు చేత పట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ఇవాళ స్వయంభవమనువు అనేటటువంటి పేరుతో ఈ భూమండలానికి అంతటికీ నేను అధినాథుడనై పరిపాలించగలుగుతున్నానంటే పరిపాలించగలిగిన శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. అరవింద భవుండు భుజములందు సృజించెన్. మేము పరబ్రహ్మము యొక్క భుజములలోంచి బయటికి వచ్చాం. భుజములు శక్తి కేంద్రములు, ఇవి కార్యం చేస్తాయి, కర్మ చేసేటటువంటివి. కాబట్టి లోకరక్షణ చేతులతో చెయ్యాలి. అందుకని బాహూరాజన్యకృత, మేం ఈశ్వరుడు యొక్క బాహువులలోంచి వచ్చిన వాళ్ళం. అందుకని ఇది నా గొప్పతనం కాదు, నేను పరిపాలించి రక్షించగలుగుతున్నానంటే
ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అందుకే మమ్మల్ని భుజములలోంచి సృష్టించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవి మాట్లాడినా అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తూనే వస్తాయి. ఇప్పుడు స్వయంభవమనువు తన కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పాలి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడంటే, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చినటువంటి పిల్లని దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినటువంటి సౌశీల్యము కలిగినటువంటిది. ఎందుచేత కలిగినది? నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్తె మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు. నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది. అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది. అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగుల పొడుగండి, మీ అమ్మాయి పొడిగెంత? 4, 8. అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు పొడుగు? కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి, నలుపు తెలుపు, అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. ఇవాళ తెల్లగా ఉన్నటువంటి పిల్ల ఏదో ఒక అనారోగ్యం వస్తే నల్లగా అయిపోవచ్చు. నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంతటి పేరు తెచ్చుకోవచ్చు. రంగులో ఏముంది, శీలంలో ఉంది ఉండేదంతాను. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఫోటోలు చూసుకోవడం, పొడుగు పొట్టి చూసుకోవడం, హైట్ మిల్లీమీటర్లతోటి సెంటీమీటర్లతోటి చూసుకోవడం ఇవి లేదు. ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు అంటే నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు చెప్పలేదు ఆయన గురించి, కర్దమ ప్రజాపతి చెప్తున్నాడు. ఆయన అన్నాడు, అనగా నీ చేత అనన్యదత్తముగ ప్రతిష్ఠితంబైన ఈ తీగబోడి కమనీయ రూప రేఖా విలాసంబులమానిత లక్ష్మీ సమానయగుచు ఒకనాటి రాత్రియందుడురాజ చంద్రికా ధవళిత నిజసౌధ తలమునందు మహిత రణన్మణి మంజీర శోభిత చరణియై నిజసఖీ సహిత యగుచు కందుక క్రీడ చరింప గగనమందు వర విమానస్థుడగుచు విశ్వావసుండు నాగదనరిన గంధర్వ నాయకుండు తరుణి చూచి విమోహి అయి ధరణిపడియే. నీ కూతురు యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలుసయా. ఒకనాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా నీ కుమార్తె కాళ్ళకి అందెలు పెట్టుకుని అంతఃపురం దగ్గర ఉన్నటువంటి సరోవరంలో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తన చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆ పిల్ల అక్కడ నిలబడి తన కాలితో భూమినిలా రాస్తోంది. రాస్తుంటే ఆ పైనుంచి గంధర్వుడు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు విశ్వావసుడు ఆ విమానంలోంచి పిల్లని చూశాడు. చూసి ఎంత బాగుందో అనుకోలేదు. ఈ పిల్ల అందం చూసి పైన విమానం నుంచి స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. అంత అందగత్తయ్యా నీ కూతురు, నువ్వు ఈ సంఘటన చెప్పలేదు, దాచావు. ఎందుకు దాచావు? బాహ్య సౌందర్యాన్ని చెప్పకూడదు కనుక దాచావు. కానీ నేను చెప్తున్నాను, అంతటి సౌందర్య రాశి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం చేత వచ్చింది. ఎందుకని? ఈ మాట ఎందుకు అనాలండి?